ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. బస్తార్ డివిజన్లో 2 చోట్ల ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. బీజాపూర్ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 26 మంది మావోల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గంగులూరు పిఎస్ పరిధిలోని అండ్రి అడవుల్లో భీకర కాల్పులు జరిగాయి. 7 గంటల పాటు భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగాయి. కాంకేర్ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 4 మావోల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. భారీగా ఆయుధాలు, మందుగుండి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. చెప్పండి రజనీకాంత్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆండ్రి అడవుల్లో ఉదయం నుంచి భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల 3 గంటల ప్రాంతం వరకు కూడా ఈ భీకర ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో దంతెవాడ బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలోని గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆండ్రి అడవుల్లో ఒక పక్క ఎన్కౌంటర్ జరగగా మరో పక్క నారాయణపూర్ అడవుల్లో కూడా మరో చోట కూడా ఎన్కౌంటర్ జరిగిన పరిస్థితులకు మాత్రం ఎస్టీఎఫ్ దళాలతో పాటు కోబ్రా దళాలు ఇటీవల కాలంలో లొంగిపోయిన మావోయిస్టులతో కూడా మావోయిస్టులను కూడా వాళ్ళకి గన్లు చేతపట్టించి వాళ్ళతో కూడా వాళ్ళ మావోయిస్టు స్థావరాలపై కూడా దాడులకు పాల్పడుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఈ 2 ఎన్కౌంటర్లకు సంబంధించి బీజాపూర్ దంతెవాడ ఆండ్రి అడవుల్లో మాత్రానికి 26 మంది మావోయిస్టులు మృతదేహాలను కూడా వెలికి తీసినట్టు మృతదేహాలు కూడా లభ్యమైనట్టుంది. ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పూర్తిగా కూడా ఆటోమేటిక్ ఆయుధాలతో పాటు మందుగుడు సామాగ్రి మావోయిస్ట్ సాహిత్యం కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ కూడా మధ్యాహ్నం వరకు కూడా 20 మంది మావోయిస్టులు మృతి చెందని చెప్పారు. ఆ తర్వాత 26 మంది మావోయిస్టులు కూడా అక్కడ ఆ చోట మృతి చెందని చెప్తున్నారు. మరోపక్క నారాయణపూర్ సరిహద్దు ప్రాంతం ఆండ్రి అడవుల్లోనే మరోపక్క అడవుల్లో కూడా సుమారు అక్కడ 4 ఎన్కౌంటర్లు మొత్తం మీద ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఇప్పటి వరకు ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినప్పటికీ ఇన్ని ఎన్కౌంటర్లో కూడా ఒకే రోజు ఎన్కౌంటర్ లో మాత్రం 30 మంది మావోయిస్టులు మృతి చెందిన దాఖలాలు కూడా లేవంటూ మాత్రం మావోయిస్ట్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకునే విషయంలో అని చెప్పేసి భద్రతా బలగాలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా లేంద్రి అడవుల్లో మాత్రం రక్త పేర్లు పారిన సంఘటన మాత్రం చోటు చేసుకున్న ఘటన మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కలకలం లేపుతుంది. మరోపక్క అమిత్ షా కూడా దీనిపై ట్విట్టర్ ద్వారా కూడా భద్రతా బలగాలను కూడా అభినందిస్తూ చెప్పాడు. ఈ బీజాపూర్ దంతెవాడ లేండ్రి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో ఒక జవాన్ కూడా మృతి చెందిన సంఘటన అయితే చోటు చేసుకుంది. దుర్గా. థ్యాంక్ యూ రజనీకాంత్.